బిగ్ బాస్ షోలో నెక్స్ట్ ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో చెప్పబోతున్నాను. సో బిగ్ బాస్ షో అందరికీ చాలా కొత్తగా బాగా అట్రాక్ట్ చేస్తున్న షో ఇది ప్రజెంట్, రైట్? ఈ షోలో ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అండ్ ఎవ్రీ వీక్ అందరి యొక్క మనస్తత్వాలు ఏంటి, ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి అనేది ప్రజలు గమనిస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న ఇంటి సభ్యులు కూడా డిస్కస్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనం చాలా ఈజీగా గెస్ చేయొచ్చు ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరో. ఇంటి సభ్యుల యొక్క డిస్కషన్స్ని బట్టి మనకు ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, చాలామంది ఇంటి సభ్యులు ఒక్కరి విషయంలో మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. అండ్ ఆ ఒక్కరి విషయంగాను వాళ్ళ మనసులు కూడా గాయపడ్డాయి. ఈ విషయం చూస్తే మనం ఈజీగా చెప్పొచ్చు ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో. దట్ ఈజ్ కల్పన గారు. కల్పన గారు ఫస్ట్ వచ్చినప్పుడు అందరికీ చాలా క్లోజ్గా ఉందామని ట్రై చేశారు, అందరి మనసులు గెలుచుకుందామని ట్రై చేశారు. బట్ కెప్టెన్షిప్ ఎప్పుడైతే వచ్చిందో మరో నిమిషం ఆమెలో చాలా చేంజ్ అయితే కనిపించింది. కెప్టెన్షిప్ వచ్చిన వెంటనే అంత డీవియేషన్ అనేది అక్కడ ఉన్న ఇంటి సభ్యులు ఎవ్వరూ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి అక్కడ ఉన్న ఇంటి సభ్యులు చాలామంది కూడా ఈ వారం ఎలిమినేషన్కి నామినేట్ చేయబోయే లిస్ట్లో కల్పన గారి పేరు చెప్పబోతున్నారు. సో ఈ వారం నేను అనుకోవటం నామినేషన్ లిస్ట్లో కల్పన గారి పేరు రావచ్చు, అండ్ అలాగే సమీర్ గారి పేరు రావచ్చు. సో ఇది మనం ఎలా చెప్పొచ్చు అంటే, మొన్న తారక్ గారు పెట్టిన విలన్ షేర్ గేమ్ అనే దానిలో చూస్తే ఎక్కువసార్లు కల్పన గారి పేరు చెప్పారు అక్కడున్న ఇంటి సభ్యులందరూ. అలాగే విలన్గా సమీర్ గారు కూడా నెక్స్ట్ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు అక్కడ ఉన్న ఇంటి సభ్యుల మనసులో. సో వీళ్ళిద్దరి పేర్లు ఎలిమినేషన్కి నామినేట్ అయినప్పటికీ అక్కడ ఉన్న ఇంటి సభ్యులు అసంతృప్తి వల్ల, అలాగే పబ్లిక్ యొక్క అసంతృప్తి వల్ల ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది కల్పన గారు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్.